सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము అభ్యాసం 33లో ఉన్నటువంటి 33 కాదు 35లో ఉన్నటువంటి శత్రు శానస్ ప్రత్యాగం చెప్పుకుంటున్నాము. 35 కాదు 34 అభ్యాసం 34లో అందులో కూడా మనము 1వ పాయింట్ 2వ పాయింట్ చెప్పుకున్నాము. 2 పాయింట్ చెప్పుకున్న ఉదాహరణ సహితంగా చెప్పుకున్నాము. ఇప్పుడు 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. నిన్న భూధాతుకి లట్లకార ప్రథమ పురుష బహువచనంలో భవంతి వస్తుంది. అలాగా బహువచన రూపం ఏదైతే ఉందో ఆ బహువచన రూపంలో అంతిమ ఇకారం మధ్యలో ఉండే నకారం తీసివేస్తే వచ్చే రూపం ఏదైతే ఉందో దాన్నే క్షత్రియ ప్రత్యయం యొక్క రూపం కింద పరిగణించాము. నిన్న మనం చూసాము. అన్నిటిలో పఠంతిలో అంతిమ ఇకారం మధ్యలో నకారం తీసేస్తే పఠత్, అలాగే సంతిలో ఈ మధ్య నాదిసే సత్, అలాగా అంతిమ ఇకారం మధ్యలో ఉండే నకారం తీసేస్తే క్షత్రియ ప్రత్యయం యొక్క రూపం మిగులుతుంది అని చెప్పుకున్నాం మనము. ఫస్ట్ ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ 3వ పాయింట్ రాసుకోండి. ఇంకా ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు దీని పక్కల ఈ ప్రత్యయాలను ఉపయోగించి ఏదైతే శబ్దం తయారిందో వాటి పక్కన ఏ ధాతును ఏ లకాలను ఉపయోగించాలనేది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. ఏ ధాతును ఉపయోగించాలనేది రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. మనకు నియమం 127 నడుస్తుంది. ఆ 127లోనే 1వ పాయింట్ 2వ పాయింట్ 3 పాయింట్ చెప్పాము. 2 పాయింట్లు చెప్పాము. 3వ పాయింట్ కింద రాసుకోండి. శత్రు ప్రత్యయాంతం తర్వాత శత్రు ప్రత్యయాంతం తరువాత అర్థానుసారంగా శత్రు ప్రత్యయాంతం తర్వాత అర్థానుసారంగా శత్రు ప్రత్యయాంతం తర్వాత అర్థానుసారంగా అస్ధాతును ఉపయోగించాలి. శత్రు ప్రత్యయాంతం తర్వాత అర్థానుసారంగా అసధాతును ఉపయోగించాలి. శత్రు ప్రత్యయాంతం తర్వాత అర్థానుసారంగా అసధాతును ఉపయోగించాలి లేదా ప్రయోగించాలి. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎలాగంటే జైసే వర్తమాన కాలంలో అంటే అర్థం వర్తమాన కాలంలో ఉందనుకోండి. వర్తమాన కాలంలో అయితే లట్లకారము అంటే అస్ధాతుకు లట్లకారం ఉంది. అస్థి స్థాహ సంతి అవి ఉపయోగించాలి. వర్తమాన కాలంలో అయితే లట్లకారము పైన ఒకసారి చెప్పాను నేను. భూతకాలంలో అయితే లంగ్ లకారము,
ఎందుకంటే చెప్పుకునే అర్థానుసారంగా అస్ధాతును ఉపయోగించాలని చెప్పాం. అంటే ఏ అర్థం అంటే లట్లాకాలంలో అయితే వర్తమాన కాలంలో అయితే లట్లాకాలం, వర్తమాన కాలంలో చెప్పాలంటే లట్లకాలంను, అదే భూతకాలంలో లంగులకారంను, భూతకాలంలో లంగులకారంను, అదేవిధంగా భవిష్యత్ కాలంలో లిటు లకారంను, భవిష్యత్ కాలంలో లిటు లకారంను, భవిష్యత్ కాలంలో లిటు లకారంను ఉపయోగించాలి. భవిష్యత్ కాలంలో లిటు లకారంను ఉపయోగించాలి. అవి ఎలాగంటే ఒక్కొక్కటి మనం చూద్దాం. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ కూడా వర్తమాన కాలంలో రూపం ఎలా ఉంటుంది, ఇది వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది ఇది రాసుకోండి. సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ అస్తి. అదే లంగ్ లకారంలో అయితే సహ గచ్చన్ ఆసీత్, సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ అస్తి. లంగ్ లకారంలో సహ ఒక దీని ముందు రెండో ద్వివచనము ద్వివచనము రాసుకున్నాం. సహ గచ్చన్ అస్తి ఏకవచనంలో, ద్వివచనం రాసుకోండి. సహ గచ్చన్ అస్తి అంటే ఏమొస్తుంది అర్థము? అతడు వెళుతూ ఉన్నాడు, అతడు వెళుతూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ద్వివచనం రాసుకోండి. తౌ గచ్చంతౌ స్తః, తౌ గచ్చంతౌ స్తః, తౌ గచ్చంతౌ స్తః. నెక్స్ట్ తే గచ్చంతః సంతి, తే తౌ గచ్చంతౌ స్తః అంటే వాళ్ళిద్దరు వెళుతూ ఉన్నారు. తౌ అంటే వాళ్ళిద్దరు, గచ్చంతో అంటే వెళుతూ ఉన్నారు. తౌ గచ్చంతో స్తః అంటే వాళ్ళిద్దరు వెళుతూ ఉన్నారు, వాళ్ళిద్దరు వెళుతూ ఉన్నారు. నెక్స్ట్ అహం గచ్చన్ అస్మి, అహం గచ్చన్ అస్మి, అహం గచ్చన్ అస్మి, అహం గచ్చన్ అస్మి, అహం గచ్చన్ అస్మి. నేను వెళుతూ ఉన్నాను. అహం గచ్చన్ అస్మి అంటే నేను వెళుతూ ఉన్నాను. అహం గచ్చన్ అస్మి అంటే నేను వెళుతూ ఉన్నాను. ఓకే, ఇవన్నీ మనం వర్తమాన కాలం చెప్పుకున్నామండి. అదే భూతకాలం లంగ్లకాలం ఉపయోగించి ఎలా ఉంటాయి రాసుకుంది. బహువచనం కూడా ఒకటి చెప్పండి గురువు గారు. ఏంటండి బహువచనం కూడా ఒకటి చెప్పండి. అహం గచ్చన్ అస్మి, ఆవాం గచ్చంతం, ఆవాం గచ్చన్ స్మః, ఆవాం గచ్చన్, ఆవాం ఆవో గచ్చంతౌ, ఆవాం గచ్చంతౌ స్వః, ఆవాం గచ్చంతౌ స్వః, ఆవాం గచ్చంతౌ స్వః. బహువచనంలో వయం గచ్చంతః స్మః, వయం గచ్చంతౌ, వయం గచ్చంతః, సారీ వయం గచ్చంతః స్మః అలా ఉంటాయి. అహం గచ్చన్నస్మి నేను వెళుతూ ఉన్నాను, ఆవాం గచ్చంతో స్వః మేమిద్దరం వెళుతూ ఉన్నాము, వయం గచ్చంతః స్మః మేమందరం వెళుతూ ఉన్నాము, మేమందరం వెళుతూ ఉన్నాము. వయం గచ్చంతః స్మః అంటే మేమందరం వెళుతూ ఉన్నాము. అస్తు. నెక్స్ట్ అండి, ఓకే అండి. ఇప్పుడు భూతకాలం చూసుకోండి. భూతకాలం లంగ్ లకారం అర్థానుసారంగా ఎలా ఉంటుంది అంటే శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించడం పక్కలో అస్ధాతును ఉపయోగించాలి. అర్థానుసారం లట్టు, లంగు, లిట్టు భూతకాలం 3 చెప్పుకున్నాము. మిగిలినప్పుడు ఉపయోగించుకోవచ్చు, లింగ లకాలను ఉపయోగించుకోవచ్చు, ఏదైనా ఉపయోగించుకో, కానీ అస్ధాతునే ఉండాలి. ఇక ప్రసిద్ధంగా మనం 3 లట్ లకారము అంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పుకున్నాం. ఇప్పుడు భూతకాలం సంబంధించి రాసుకుని సహ గచ్చన్ ఆసీత్,
సహ గచ్చన్ ఆసీత్. ఇక్కడ గచ్చన్ అనేది షష్ఠి ప్రత్యయాంతము, దాని పక్కన ఆసీత్ అని లంగ్ లకాన్ని ఉపయోగించాం. సహ గచ్చన్ ఆసీత్ అంటే అతడు వెళ్తూ ఉంటాడేమో, అతడు వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు కదా, అతడు వెళ్తూ ఉండేవాడు, భూతకాలం కదా, అతడు వెళ్తూ ఉండేవాడు. సా గచ్చన్ ఆసీత్ అతడు వెళ్తూ ఉండేవాడు. సా గచ్చన్ ఆసీత్ అతడు వెళ్తూ ఉండేవాడు. సా గచ్చన్ ఆసీత్ అతడు వెళ్తూ ఉండేవాడు. నెక్స్ట్ ద్వివచనంలో తౌ గచ్చంతో ఆస్తాం. ద్వివచన రాశానికి ఎలా ఉంటుంది? తౌ గచ్చంతో ఆసీత్ ఆస్తాం. ఆసీత్ ఆస్తాం ఆసన్ కదా, అలాగా ఆసీత్ ఆస్తాం. తౌ గచ్చంతో ఆస్తాం. తౌ గచ్చంతో ఆస్తాం. తౌ గచ్చంతో ఆస్తాం. అదే బహువచనంలో తే గచ్చంతః ఆసన్. 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 ఓకే, ఇది భూతకాలం ఈ రకంగా ఉంటాయి. అదే భవిష్యత్ కాలంలో ఎలా ఉంటాయి రాసుకోండి. ఇప్పుడు సా గచ్చన్ ఆస అతడు వెళ్తూ ఉంటాడు, అతడు వెళ్తూ ఉండేవాడు. తో గచ్చంతో ఆస్తాం అంటే వాళ్ళిద్దరు వెళ్తూ ఉండేవారు. తే గచ్చంతః ఆసన్ అంటే వాళ్ళందరూ వెళ్తూ ఉండేవారు, వాళ్ళందరూ వెళ్తూ ఉండేవారు అని చెప్పుకున్నాము. ఇప్పుడు భూతకాలంలో భవిష్యత్ కాలం రాసుకోండి. సహ గచ్చన్ భవిష్యతి. సహ గచ్చన్ భవిష్యతి. సహ గచ్చన్ భవిష్యతి. సహ గచ్చన్ భవిష్యతి. నెక్స్ట్ తౌ గచ్చంతౌ భవిష్యతః. తౌ గచ్చంతౌ భవిష్యత ద్వివచనంలో. ఇక్కడ సహ గచ్చన్ భవిష్యత్ అంటే అతడు వెళ్తూ ఉంటాడేమో, ఆ టైంకి మనం అంటుంటాం కదా, అతడు వెళ్తూ ఉంటాడేమో భవిష్యత్ కాలం అలా చెప్తామంట. సహ గచ్చన్ భవిష్యతి అతడు వెళ్తూ ఉంటాడేమో. ఇప్పుడు గచ్చన్ తర్వాత మనం భవిష్యత్ కాలంలో లిట్ లకాన్ని ఉపయోగించాం. సహ గచ్చన్ భవిష్యతి. అస్తు ద్వివచనంలో తౌ గచ్చంతో భవిష్యతః. తౌ గచ్చంతో భవిష్యతః అంటే వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారేమో, వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారేమో. భవిష్యత్ కాలంలో అయితే తే గచ్చంతః. తే గచ్చంతః భవిష్యంతి. తే గచ్చంతః భవిష్యంతి. తే గచ్చంతః భవిష్యంతి. అస్తు ఇవి మనకు అర్థానుసారంగా మనం ఇంకా విధిలింగం కూడా ఉపయోగించుకోవచ్చు, అలా చాలా ఉపయోగించుకోవచ్చు అండి. అస్తు ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. 4వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్ కింద చెప్పుకున్నాం కదా, 4వ పాయింట్ కింద రాసుకోండి. 4వ పాయింట్ రాసుకోండి. షప్స్యనోర్ నిత్యం. షప్పు షన్ 2 ప్రత్యయాలు వచ్చాయండి. ఏ ప్రత్యయాలు వచ్చాయి? షప్పు షన్. షప్ ష్యనోర్ నిత్యం. షప్పు ష్యనోర్ నిత్యం. షప్ ష్యనోర్ నిత్యం. షప్ ష్యనోర్ నిత్యం. ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైన బిందువు అండి ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ స్త్రీలింగంలో రూపాలు ఎక్కడ ఉంటాయి అంటే దీర్ఘ ఈకారం ఎక్కడ వస్తుంది, ఇంకోటి మధ్యలో కొన్ని రాదు చెప్పుకున్నాయి, ఎక్కడ నకారం వస్తుంది, ఎక్కడ నకారం రాదు అని. ఇప్పుడు పటంతో పటంతో పటంతలో ఇక్కడ మన తకారానికి నకారం వచ్చిందండి. జోహత్యాది గణంలో ఉన్నటువంటి ధాతులతోటి తకార స్థానంలో నకారం రాదు అని చెప్పుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడ రాదు అనే విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాం. అంటే ఎక్కడ పట్టత్ ఉంటుంది, ఎక్కడ పటన్ ఉంటుంది, అలాగా ఏ ధాతువులకు అలా ఉంటుందని ముఖ్యమైన బిందువులు చెప్తున్నాడు. రాసుకోండి. షప్ ష్యనోర్ నిత్యం. ఇది సూత్రం అండి, ఇది నీట్గా రాసుకోండి. దీన్ని బట్టి మీకు షట్రి ప్రత్యయాలను ఎలా ఉపయోగించో తెలిసిపోతుంది. ఏ గణంలో ఉన్నప్పుడు ఎలా రూపాలు తయారవుతాయో మీకు తెలుస్తుంది అన్నమాట. రాసుకోండి. భువాది గణము
మనం గణపరిచయం ముందు చెప్పుకున్నామండి. భువాది గణము, భువాది గణము, కామ దివాది గణము, దివాది గణము, కామ సురాది గణము, సురాది గణము, కామ తుదాది గణము, తుదాది గణము, తుదాది గణము, తుదాది గణము. నెక్స్ట్ ఏం చెప్పాను? భువాది గణము, దివాది గణము, సురాది గణము, తుదాది గణము. ఈ గణం యొక్క ధాతువుల్లో భువాది, దివాది, సురాది, తుదాది 4 గణాలు చెప్పండి. ఈ 4 గణంలో ఉన్నటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో, ఈ 4 గణంలో ఉన్నటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అవి అండి. భువాది గణము, దివాది గణము, సురాది గణము, ఇంకా తుదాది గణము. తుదాది గణము యొక్క ధాతువుల్లో, తుదాది గణం యొక్క ధాతువులకు తుదాది గణం యొక్క ధాతువుల్లో, తుదాది గణం యొక్క ధాతువుల్లో లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో ఏం చెప్పండి? లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో, లట్లకార్ ప్రథమ పురుషు బహువచనంలో లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో అంటే లట్లకార్ ప్రథమ బహువచనంలో ఏదైతే రూపం ఉందో, లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో ఏదైతే రూపం ఉందో, లట్లకార్ ప్రథమ పురుషు బహువచనంలో, లట్లకార్ ప్రథమ పురుషు బహువచనంలో ఏదైతే రూపం ఉందో, ఏదైతే రూపం ఉందో ఆ రూపానికి అంతిమంలో, ఆ రూపానికి అంతిమంలో, ఆ రూపానికి అంతిమంలో దీర్ఘ ఈకారంను కలపాలి. ఏం కలపాలంటే? దీర్ఘ ఈకారంను కలపాలి. దీర్ఘ ఈకారంను కలపాలి. దీర్ఘ ఈకారం కలపాలి. అప్పుడు అది స్త్రీలింగ రూపం అవుతుంది. 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 ఎగ్జాంపుల్ రాసుకోండి. చూడండి, ఇది దీర్ఘీకారం ఎక్కడ తెలుసండి? భువాది గణం యొక్క ధాతులు ఉన్న స్త్రీలింగంలో మార్చినప్పుడు, స్త్రీలింగంలో మార్చినప్పుడు ఎక్కడ మారుతుంది? భువాది గణము, దివాది గణము, సురాది గణము, తుదాది గణము. ఈ 4 గణంలో ఉండే ధాతులతోటి మనము లట్లకార్ ప్రథమ పురుషంలో ఏది రూపం రాస్తామో ఆ రూపంలో, ఆ రూపానికి అంతిమంలో దీర్ఘీకారం చేర్చుకోవాలంట. చేర్చుకుంటే ఏ రకంగా వస్తుంది? ఎగ్జాంపుల్ రాసుకునే కింద. గచ్చంతి, లట్లకార్ ప్రథమ పురుష బహువచనం ఏమొస్తుందండి? గచ్చతి, గచ్చతః, గచ్చంతి. గచ్చంతి అండి రాసుకోండి. గచ్చంతి. గచ్చంతిలో అంతిమ ఏముంది? వర్ణం హ్రస్వ ఈకారం ఉంది. అంతిమంలో ఏముంది? హ్రస్వ ఈకారం ఉంది. అంతిమంలో హ్రస్వ ఈకారం ఉంది. ఇప్పుడు దానికి దీర్ఘ ఈకారం చేర్చాలన్నమాట. అందుకే గచ్చంతి చిన్న డాష్ ఇచ్చి గచ్చంతి అంటే గచ్చంతి బాలికం, వెళ్తూ ఉన్నటువంటి బాలికను. లేదా గచ్చంతి బాలిక, వెళుతూ ఉన్నటువంటి బాలిక. అలాగా గచ్చంతి బాలిక. ఓకేనా? మొత్తానికి దీర్ఘీకారం చేసి స్త్రీలింగ రూపం అవుతుంది. గచ్చంతి, వెళ్తున్నటువంటి. అది ఏదైనా కావచ్చు. మన విభక్తిని బట్టి, ప్రథమ విభక్తిలో ఉందా, ద్వితీయ విభక్తిలో ఉందా, దాన్ని బట్టి అర్థం తీసుకుంటాం. గచ్చంతి బాలిక. మొత్తం బాలిక అనేది బ్రాకెట్స్ పెట్టుకుని మీకు వాక్యం ఏ రకంగా ఉంటుంది చూపించడం కోసం. ఇక్కడ ఏముంది? గచ్చంతి అనే రూపం ఏదైతే ఉందో బహువచనంలో, ఆ అంతిమ ఈకారం హ్రస్వ ఈకారం కాబట్టి దానికి దీర్ఘీకారం చేర్చాం. దీర్ఘీకారం చేరిస్తే అప్పుడు గచ్చంతి అలా అవుతుంది అనమాట. ఓకే. అలాగే పఠంతికి ఏమవుతుంది? పఠంతి హ్రస్వ ఈకారం. పఠంతి హ్రస్వ ఈకారము. పఠంతి ఏంటి? హ్రస్వ ఈకారం. దానికి దీర్ఘీకారం చేర్చండి. పఠంతి. అలాగే పిబంతికి, పిబంతిలో హ్రస్వీకారం ఉంది అంతిమంలో, దానికి దీర్ఘీకారం చేస్తే పిబంతి అంటే తాగుతున్నటువంటి. పఠంతి అని చదువుతున్నటువంటి. ఆ స్త్రీ
స్త్రీలింగంలో, స్త్రీకి విశేషణంగా. నెక్స్ట్ దీవ్యతి, దీవ్యత, దీవ్యంతి. దీవ్యంతి రాసుకోండి. దీవ్యంతికి దీవ్యంతి హ్రస్వైకారం అండి. ఓకే, దీవ్యంతి. దానికి బహువచన స్త్రీలింగంలో దీర్ఘీకారం చేస్తే దీవ్యంతి, దీవ్యంతి. నెక్స్ట్ అండి తుదంతి. ఏంటండి? తుదంతి, తుదంతి, తుదతి, తుదత, తుదంతి కదా. ఆ తుదంతికి దీర్ఘీకారం చేస్తే ఏమవుతుంది? తుదంతి అంటే బాధపడుతున్నటువంటి, దీవ్యంతి ప్రకాశిస్తున్నటువంటి అని అర్థం వస్తుందన్నమాట. అంటే స్త్రీలింగంలో ఇలా ఉంటాయన్నమాట. ఓకే, ఈ 4 గణాలు గుర్తుపట్టి ఇక్కడ ఈ గణంలోని ధాతులకు మాత్రము స్త్రీలింగంలో ఈ రకంగా దీర్ఘం వస్తుందన్నమాట. అస్తు అంటే కొంచెం గణ పరిచయం తెలియాలి మనకు, పూర్తిగా అంటే స్పష్టంగా మనకు ధాతుపాఠం కంటెస్ట్ చేసినప్పుడు తెలుసుకోగలుగుతాము. కానీ స్థూలంగా ఏవైతే ప్రసిద్ధంగా ఉన్నాయో వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఇంకో పాయింట్ కింద రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు మిగిలిన గణాలు ఉన్నాయి కదా, ఆటి గురించి చెప్తున్నాడు. అదాది గణము నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. అదాది గణము కామ స్వాది గణము, అదాది గణము కామ స్వాది గణము, అదాది గణము కామ స్వాది గణము కామ క్రయాది గణము, క్రయాది గణము. చూడు, అదాది గణము, స్వాది గణము, క్రయాది గణము కామ తనాది గణము, తనాది గణము, తనాది గణము, ఇంకా జుహోత్యాది గణము, జుహోత్యాది గణము, జుహోత్యాది గణము. ఎన్ని గణాలు చెప్పండి? అదాది గణము, స్వాది గణము, క్రయాది గణము, తనాది గణము, జుహోత్యాది గణము. ఈ గణం యొక్క ధాతువులలో, ఈ గణం యొక్క ధాతువులతోటి, ఈ గణం యొక్క ధాతువులతోటి ఈ గణం యొక్క ధాతులతోటి లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో, లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో, లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో, లట్లకార్ ప్రథమ పురుష బహువచనంలో అంటే ఈ గణం యొక్క ధాతులతోటి లట్లకార్ అంటే ఈ గణంతో ఏదైతే శత్రుపత్తిని తీసుకొచ్చిన తర్వాత సామాన్యం లకారంలో ఈ ధాతువులతోటి అయితే మనం లకారం చేస్తాం. లట్లకారంలో ప్రథమ పురుష బహువచనం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పిన అదాది గణము, తనాది గణము, క్రయాది గణము, స్వాది గణము, ఈ గణం యొక్క ధాతులతోటి మనం ప్రత్యయం తీసుకొచ్చి ఏత రూపం చేస్తాము లట్లకార ప్రథమ పురుష బహువచనంలో. వాటి గురించి చెప్తున్నమాట. అందుకే రాసుకోండి. లట్లకార ప్రథమ పురుష బహువచనంలో, లట్లకార ప్రథమ పురుష బహువచనంలో ఏదైతే రూపం ఉంటుందో, బహువచనం అండి ఇక్కడ ఏకవచనం ద్వివచనం చెప్పాడు, బహువచనం విషయంలో మాట్లాడుతున్నాడు. లట్లకార ప్రథమ పురుష బహువచనంలో ఏదైతే రూపం ఉందో, ఏదైతే రూపం ఉందో ఏదైతే రూపం ఉందో ఆ రూపానికి అంతిమంలో, ఆ రూపానికి అంతిమంలో ఉండే ఇకారము, ఆ రూపానికి అంతిమంలో ఉండే ఇకారము దీర్ఘ ఇకారంగా అవుతుంది. ఆ రూపానికి అంతిమంలో ఏదైతే రూపం ఉందో ఆ రూపానికి అంతిమంలో దీర్ఘ ఇకారం వస్తుంది. సింపుల్ గా ఏదైతే రూపం ఉందో ఆ రూపానికి అంతిమంలో దీర్ఘ ఇకారాన్ని కలుపుకోవాలి. ఏదైతే రూపం ఉందో ఆ రూపానికి అంతిమంలో దీర్ఘ ఈకారమును కలుపుకోవాలి, దీర్ఘ ఈకారమును కలుపుకోవాలి. ఇంకా ముఖ్యమైనది ఇక్కడ, ఇంకా ఆ రూపానికి మధ్యలో ఉండే నకారాన్ని తొలగించాలి. ఇంకేం చేయాలి? ఆ రూపానికి మధ్యలో ఉండే నకారాన్ని తొలగించాలి.
నకారం ఎక్కడ ఉండదు? ఈ ధాతుల్లో, ఈ గణం యొక్క ధాతులతో ఉండదండి. ఏం చెప్పాడు ముఖ్యం? దీర్ఘిక పైన దీర్ఘికారం చేర్చుకున్నాం, కానీ మధ్యలో నకారం తీసివేయలేదు. ఇక్కడ ఏమంటున్నాం? మధ్యలో నకారం తీసివేయాలి, దీర్ఘికారం చేర్చాలి, తర్వాత మధ్యలో ఉండే నకారం తీర్చివేయాలి. అందుకని దీర్ఘికారం చేర్చాలి, ఇంకా మధ్యలో ఉండే నకారాన్ని తొలగించాలి. 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 మధ్యలో ఉండే నకారం తొలగించాలి. అప్పుడు రూపం ఎలా ఉంటే చూసుకోండి. రాసుకోండి. రుదతి, రుదతి, రుదత, రుదంతి కదా. రుదంతి బహువచనం వస్తుంది. ఏకవచనం రుదతి, రుదత, రుదంతి. రుదతి, రుదత, రుదంతి. బహువచనం ఉందండి, రుదంతి ఉంది కదా. ఇక్కడ అంతిమ మామూలుగా హ్రస్వీక రుదతి, రుదత, రుదంతి అనేది హ్రస్వ ఈకారం. ఆ హ్రస్వ ఈకారానికి దీర్ఘీకారం చేర్చాము. ఇంకా మధ్యలో రుదంతిలో నకారం ఉంది కదా, ఆ నకారం తొలగించేయండి. తొలగించేస్తే ఏమవుతుంది? రుదతి వస్తుందండి. అందుకే రుదంతి ఈజ్ ఈక్వల్ టు రుదతి అన్నాయి. రుదంతి ఈజ్ ఈక్వల్ టు రుదంతి ఈజ్ ఈక్వల్ రుదంతి హ్రస్వ ఈకారము, కానీ రుదతి అనేది మనకు దీర్ఘీకారము మధ్యలో ఉండే నకారం తొలగించినప్పుడు ఏర్పడుతుంది. దీర్ఘీకారము మధ్యలో ఉండే నకారం తొలగించినప్పుడు ఏర్పడుతుంది అన్నమాట. ఏం చెప్పాను? రుదంతి రూపం అండి, బహువచన రూపము ఈజ్ ఈక్వల్ టు రుదతి. అంటే ఏం తొలగించాము? రుదంతిలో హ్రస్వ ఈకారానికి దీర్ఘీకారం చేశాము, దానికంటే ముందు ఉండే నకారాన్ని తీసివేశాం, అప్పుడు రుదతి వచ్చిందండి. ఇప్పుడు రూపం ఎలా వస్తుంది? అధిక శబ్దానికి సమానంగా రుదతి, రుదత్యౌ, రుదత్యః. రుదతి, రుదత్యౌ, రుదత్యః. రుదతి, రుదత్యౌ, రుదత్యః అలా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. శృణ్వంతి రూపం అండి. శృణోతి, శృణుతః, శృణ్వంతి. లట్లకార ప్రథమ పురుష బహువచనం వస్తుంది. శృణ్వంతి, శృణ్వంతి, శృణ్వంతి. ఇక్కడ హ్రస్వీకారం అండి, ఈక్వల్ టు పెట్టి రాయండి. శృణ్వతి అంటే హ్రస్వీకారం దీర్ఘీకారం చేర్చాము, అందులో మధ్యలో ఉన్న నకారం తొలగించేశాం, అప్పుడు శృణ్వతి వచ్చిందండి. మాలో శృణ్వంతి, వంతిలో నా ఉంది, మధ్యలో నకారం తొలగించేశాం, ఇంకా దీర్ఘీకారం చేర్చాం. శృణ్వతి రూపం నడుస్తుంది, నది శబ్దానికి సమానం. శృణ్వతి, శృణ్వత్యౌ, శృణ్వత్యః అలా నడుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మూడవ రూపం రాసుకుని క్రీణాతి, క్రీణంతి అండి. క్రీణంతి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? క్రీణంతి బహువచనం రూపం. క్రీణాతి, క్రీణీత, క్రీణంతి. లట్లకార ప్రథమ పురుష బహువచనం. క్రీణంతి. ఈ క్రీణంతిలో హ్రస్వీకారానికి దీర్ఘీకారం చేర్చండి. దీర్ఘీకారం చేరిస్తే ఏమవుతుంది? దీర్ఘీకారం చేర్చాలి, ఇంకా మధ్యలో ఉండే నకారం తొలగించాలి, అప్పుడు క్రీణతి అయిపోతుంది. క్రీణంతి అనే రూపము క్రీణతి, క్రీణతి అలా వస్తుంది అనమాట. క్రీణతి. క్రీణతి. ఓకేనా? అంతిమ ఒకటి రాసుకో, కురు ధాతు రాసుకోండి. కురు ధాతుకి ఏమొస్తుంది? కరోతి, కురుతః, కురువంతి. కరోతి, కురుతః బహువచనం వస్తుంది కురువంతి. కురువంతికి ఏమొస్తుంది రూపము? కురువంతి హ్రస్వీకారం, దీర్ఘీకారం చేర్చాలి, ఇంకా మధ్యలో నకారం తీసివేయాలి, అప్పుడు కురువతి చేస్తున్నటువంటి బాలిక, కురువతి బాలికాం అలాగే కింద రాసుకో. అది విశేషణ బట్టి ఎలాగే మార్చుకోవచ్చు. కురువంతి ఈజ్ ఈక్వల్ టు కురువతి వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి. దా ధాతుకి దదతి, దదతః, దదంతి బహువచనం రాసుకోండి. దా ధాతుకి ఏమొస్తుంది? దదతి,
दत्तः ददति ददतः ददन्ति ददन्ति రూపండి దదతి దదతః దదంతి దదంతిలో అంతిమ ఇకారానికి దీర్ఘ ఇకారం చేర్చండి మధ్యలో నకారం తీసేయండి తీసేస్తే దదంతి ఈజ్ ఈక్వల్ టు దదతి వచ్చినాయి ఇస్తున్నటువంటి దదతి ఓకేనా ఈ రకంగా ఉంటాయండి అస్తు ఇవి మనకు అభ్యాసం 157లో ఉన్నటువంటి నియమాలు అంటే ఎక్కడెక్కడ దీర్ఘికారం వస్తుంది స్త్రీలింగంలో ఎక్కడ నకారం ఉండదు కొన్నిటికి నకారం వస్తుంది ఇప్పుడు పఠంతి అంటున్నా కొన్నింటిలో పఠంతి అని వస్తుందండి స్త్రీలింగం అయినప్పటికీ కూడా నకారం తొలగిపోతుంది నకారం ఉంటుంది కానీ ఎక్కడెక్కడ నకారం తొలగిపోతుంది ఎక్కడ మనం దీర్ఘికారం తెలుసుకుంటా చూపించామట ఈ గణం యొక్క ధాతు నకారం ఉంటుంది ఈ గణం యొక్క ధాతు నకారం ఉండదు అది కొంచెం విడిగా చెప్పుకున్నా అది మీకు అభ్యాసాన్ని బట్టి ప్రాక్టీస్ని బట్టి ఇచ్చిన ప్రయోగాలను బట్టి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాక్యాలు చూద్దాం వాక్యాలు ఈ నియమాలు ఉపయోగించే వాక్యాలు ఉంటాయి కాబట్టి అప్పుడు స్పష్టం అవుతుంది రాసుకోండి వాక్యాలు రాసుకోండి అది స్క్రీన్ మీద పెడుతున్నారు చూడండి అందరు రాసే ఉంటారు అనుకుంటాను కావాలంటే మళ్ళీ ఒకసారి రాసుకోండి రాసుకోండి అభ్యాసం 34లో ఇప్పుడు సంస్కృత వాక్యాల ఆన్సర్ చూద్దామండి ముందుగా సంస్కృత వాక్యాలకు రాసుకోండి సహ విద్యాలయం గచ్చన్ అస్తి 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 నెక్స్ట్ అండి దాంట్లో రాసుకోండి సహ విద్యాలయం గచ్చన్ అస్తి కామ ఆసీత్ కామ భవిష్యతి వా సహ విద్యాలయం గచ్చన్ అస్తి ఆసీత్ భవిష్యతి వా భవిష్యతి వా సహ విద్యాలయం గచ్చన్ అస్తి ఆసీత్ భవిష్యతి వా భవిష్యతి వా అప్పుడు అర్థం వస్తుంది అతడు విద్యాలయానికి వెళ్తూ ఉన్నాడు విద్యాలయం గచ్చన్ అస్తి అంటే వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండేవాడు వెళ్తూ ఉంటాడేమో అని అర్థం వస్తుంది వెళ్తూ ఉంటాడేమో సహ విద్యాలయం గచ్చన్ అస్తి అంటే అతడు విద్యాలయానికి వెళ్తూ ఉన్నాడు ఆసీత్ వెళ్తూ ఉండేవాడు భవిష్యతి వెళ్తూ ఉంటాడేమో వెళుతూ ఉంటాడేమో వెళుతూ ఉంటాడేమో ఓకే అండి నెక్స్ట్ రెండో వాక్యం రాసుకోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చూసుకోండి స్క్రీన్ మీద తౌ గృహం గచ్చంతౌ స్తః ఆస్తాం వా తౌ గృహం గచ్చంతౌ స్తః ఆస్తాం వా ఆస్తాం వా తౌ గృహం గచ్చంతౌ స్తః ఆస్తాం వా అంటే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తూ ఉన్నారు తౌ గృహం గచ్చంతౌ స్తః వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉన్నారు గృహం గచ్చంతౌ స్తః వెళ్తూ ఉన్నారు ఆస్తాం వా వెళ్తూ ఉండేవారు వెళ్తూ ఉండేవారు వెళుతూ ఉండేవారు వెళుతూ ఉండేవారు అస్తు నెక్స్ట్ వాక్యం అండి తే గృహం గచ్చంతః సంతి తే గృహం గచ్చంతః సంతి ఆసన్ వా తే గృహం గచ్చంతః
సంతి ఆసన్ వా. తే గృహం గచ్చంతః సంతి ఆసన్ వా. తే అంటే వాళ్ళందరూ గృహం ఇంటికి వెళ్తూ ఉన్నారు. తే అంటే వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. తే గృహం గచ్చంతః సంతి వెళుతూ ఉన్నారు. గచ్చంతః సంతి వెళ్తూ అంటే జరుగుతుంది క్రియ. తే గృహం గచ్చంతః సంతి వెళ్తూ ఉన్నారు. ఆసన్ అంటే ఇంకా లేదా వెళ్తూ ఉండేవారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఆసన్ అంటే ఇది భూతకాలం అండి. అంటే లట్లకాలం ఒకటి ఇచ్చాడు, భూతకాలం ఒకటి ఇచ్చాడనమాట. 2 రూపాయలు చూపించామట. అభ్యాసం కోసం ఏదో ఒకటే ఉంటుంది, ఒక క్రియాపదం ఒకటే ఉంటుంది. కాబట్టి మనకు మాటికి వాక్యం రాయకుండా మనం ఒకే చోట క్రియాపదం రెండు క్రియాపదాలు చూపించామట. అంటే తే గృహం గచ్చంతః సంతి అంటే వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ తే గృహం గచ్చంతః ఆసన్ వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. త్వం గచ్చన్ అసి. త్వం గచ్చన్ అసి ఆసీః వా. త్వం గచ్చన్ అసి ఆసీః వా. త్వం గచ్చన్ అసి ఆసీః వా. ఇది మనకు వాక్యం అండి. 4వ వాక్యం. నీవు వెళ్తూ ఉన్నావు. త్వం అంటే నీవు, గచ్చన్ అసి నువ్వు వెళ్తూ ఉన్నావు, వెళ్తూ ఉండేవాడివి. ఆసీః వెళ్తూ ఉండేవాడివి. త్వం గచ్చన్ అసి ఆసీః వా వెళ్తూ ఉండేవాడివి. నీవు వెళ్తూ ఉన్నావు, ఇంకా లేదా వెళ్తూ, వా అంటే లేదా అని అర్థం తీసుకోండి. లేదా వెళ్తూ ఉండేవాడివి అంటే 2 వాక్యాలు వస్తాయి. త్వం గచ్చన్ అసి, త్వం గచ్చన్ ఆసీః. ఒకటి లట్లకాలంలో, ఒకటి భూతకాలంలో. త్వం గచ్చన్ ఆసీః అంటే త్వం వచ్చింది కాబట్టి మధ్యంపు సేకరించిన రావాలి క్రియాపదం కూడా. త్వం గచ్చన్ ఆసీః. ఓకే, నీవు వెళ్తూ ఉన్నావు, ఇంకా లేదా వెళ్తూ ఉండేవాడివి. నెక్స్ట్ 5వ వాక్యం. అహం గచ్చన్ అస్మి ఆసం వా. ఇది వాక్యం. అహం గచ్చన్ అస్మి ఆసం వా. అహం గచ్చన్ అస్మి ఆసం వా అంటే అహం అంటే నేను, నేను వెళ్తూ ఉండేవాణ్ణి, నేను వెళ్తూ ఉండేవాణ్ణి, నేను వెళ్తూ ఉండేవాణ్ణి. ఆసం వా ఇంకా వెళ్ళేవాడిని. నేను అహం గచ్చన్ అస్మి నేను వెళ్తూ ఉండేవాడిని. ఆసం వా నేను వెళ్తూ ఉండేవాడిని. నేను వెళ్తూ ఉండేవాడిని. నేను వెళ్తూ ఉండేవాడిని. ఆసం నేను వెళ్తూ ఉండేవాడిని. ఆసం. అహం గచ్చన్ అస్మి నేను వెళ్తూ ఉండేవాడిని, నేను వెళ్తూ ఉన్నాను. అహం గచ్చన్ అస్మి నేను వెళ్తూ ఉన్నాను. అహం గచ్చన్ ఆసం నేను వెళ్తూ ఉండేవాడిని. ఆసం అంటే వెళ్తూ ఉండేవాడిని, భూతకాలంలో వెళ్తూ ఉండేవాడిని. అస్తు. బాలిక గచ్చంతి అస్తి. ఇక్కడ మళ్ళీ స్త్రీలింగ శబ్దం చూపించాడు. బాలిక గచ్చంతి అస్తి అంటే బాలిక వెళుతూ ఉన్నది. బాలిక గచ్చంతి అస్తి అంటే బాలిక వెళుతూ ఉన్నది. నెక్స్ట్ బాలికే గచ్చంత్యౌ స్తః. బాలికే గచ్చంత్యౌ స్తః 2 బాలికలు వెళుతూ ఉన్నారు. బాలికే గచ్చంత్యౌ స్తః 2 బాలికలు వెళుతూ ఉన్నారు. బాలికే గచ్చంత్యౌ స్తః 2 బాలికలు వెళ్తూ ఉన్నారు. బాలికే గచ్చంత్యౌ స్తః 2 బాలికలు వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ బాలికాః గచ్చంత్యః సంతి. బాలికాః గచ్చంత్యః సంతి అంటే బాలికలు, బాలికా గచ్చంత్యః సంతి. బాలికాః అంటే బాలికలు వెళుతూ ఉన్నారు. గచ్చంత్యః గచ్చంతి గచ్చంత్యౌ
గచ్చంత్య. చూడండి ఇక్కడ మధ్యలో దీనికి ఈకారంతో పాటు నకారం కూడా ఉందండి. ఇక్కడ నకారం కూడా ఉందండి, నకారము లోపించలేదు. ఓకే, అందుకే గచ్చంతి గచ్చంత్యో గచ్చంత్య అని చెప్పుకున్నాం. బాలిక గచ్చంత్య సంతి, బాలికలు వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ అండి, ఫలం పతత్ అస్తి. ఫలం పతత్ అస్తి. ఫలం పతత్ అస్తి. ఫలం కింద పడుతూ ఉంది. ఫలం అంటే పండు కింద పడుతూ ఉంది. ఫలం ఇది నపుంసక జగత్ శబ్దానికి సమానంగా ఇచ్చాండి. ఫలం పతత్ అస్తి, పండు కింద పడుతూ ఉంది. ఫలం పతత్ అస్తి అంటే పండు కింద పడుతూ ఉంది. నెక్స్ట్, ఫలాని పతంతి సంతి, పండ్లు కింద పడుతూ ఉన్నాయి. ఫలాని పతంతి, జగత్ జగతి జగంతి అని చెప్తాం కదా, అలాగా. ఫలాని పతంతి సంతి అంటే పండ్లు కింద పడుతూ ఉన్నాయి. పండ్లు కింద పడుతూ ఉన్నాయి. పండ్లు క్రింద పడుతూ ఉన్నాయి. పండ్లు క్రింద పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ అండి, పఠంతం బాలకం. సో ఇక్కడ పఠ శబ్దాన్ని ఉపయోగించి మనము ద్వితీయ భక్తిలో తృతీయ భక్తిలో అర్థం ఏ రకంగా చెప్పాలనేది ఇక వాక్యం చూపిస్తాడు, కాబట్టి వాటిని గమనించండి. చూడండి, ద్వితీయ భక్తులు అంటే పఠ శబ్దాన్ని ఉపయోగించి, అంటే శత్రుపత్యాన్ని ఉపయోగించి ద్వితీయ భక్తిలో అర్థం ఎలా ఉంటుంది రాసుకోండి. పఠంతం బాలకం. చూడండి, పఠంతం ద్వితీయ, పఠంతో పఠంత, ద్వితీయ భక్తి ఏమొస్తుంది? పఠంతం. పఠంతం బాలకం. పఠంతం బాలకం లిఖంతి. ఇది ద్వితీయ భక్తి ఏకవచనం అండి, బింది వస్తుంది పైన, అంటే అనుస్వారం ఉంటుంది. లిఖంతీం, ఈ పైన బింది ఉంది. పఠంతం బాలకం కామ లిఖంతీం బాలికాం, స్త్రీలింగం కాబట్టి బాలికాం చ పశ్య. చ పశ్య. పఠంతం బాలకం లిఖంతీం బాలికాం చ పశ్య. లిఖంతీం బాలికాం చ పశ్య అంటే దీని అర్థం ఏంటి? పఠంతం చదువుతున్నటువంటి బాలకుణ్ణి, ద్వితీయ భక్తి కాదు నీ అంటున్నాం, నీ నూల గురించి ద్వితీయ భక్తి కదా. పఠంతం బాలకం, చదువుతున్నటువంటి బాలకుణ్ణి, క్రియ జరుగుతుంది వర్తమాన కాలండి. చదువుతున్నటువంటి బాలకుణ్ణి. లిఖంతీం బాలికాం చ, ఇంకా రాస్తున్నటువంటి బాలికను, ఇంకా రాస్తున్నటువంటి బాలికను చూడు. చదువుతున్నటువంటి బాలకుణ్ణి, ఇంకా రాస్తున్నటువంటి బాలికను చూడు. రాస్తున్నటువంటి బాలికను చూడు. రాస్తున్నటువంటి లిఖంతీం బాలికం అంటే రాస్తున్నటువంటి బాలికను చూడు. రాస్తున్నట్టు బాలికను చూడు. ఓకే అండి. నెక్స్ట్ 12వ వాక్యం. ఇప్పుడు తృతీయ భక్తులు ఇస్తున్నాడు. పఠతా మయ సర్ప దృష్ట. పఠతా మయ, ఈ తృతీయ భక్తి వస్తుంది, ద్వారా వస్తుంది కదా. అంటే డుములు ప్రథమ విభక్తి, నీ నూల గురించి ద్వితీయ భక్తి, చేతంచేన్ తొడంతో అంటే ద్వారా అనే వస్తువు వస్తుంది. చేత అంటే చదువుతున్నప్పుడు నా చేత, నా ద్వారా, అలాగా. పఠతా మయ సర్ప దృష్ట అంటే ఇది కర్మవాచ్యం ఇచ్చాడు, ఎందుకంటే తాపత్యం కర్మవాచ్యం వస్తుంది. ఇది పఠతామయ అని, పఠతాలు శృతిపత్యం కానీ దృష్టాన్ని తాపత్యాంతం. ఓకేనా? పఠతామయ చదువుతున్నటువంటి నా ద్వారా లేదా నా చేత, సర్ప దృష్ట పాము చూడబడింది. పఠతా క్రియ జరుగుతూ ఉందండి. నేను చదువుతూ ఉంటే నేను ఒక పాముని చూశాను. నేను చదువుతుంటే అనుకోకుండా పాము వచ్చి అది చూశాను అనమాట. అలాగా పఠతామయ చదువుతున్నటువంటి నా ద్వారా, నా ద్వారా సర్ప దృష్ట పాము చూడబడింది. పఠతామయ సర్ప దృష్ట చదువుతున్నటువంటి నా ద్వారా సర్ప పాము దృష్ట చూడబడింది. పఠతామయ సర్ప దృష్ట చదువుతున్నటువంటి నా ద్వారా పాము చూడబడింది. అస్తు. నెక్స్ట్ ఇప్పుడు చతుర్థి భక్తి చూపిస్తున్నాం అన్నమాట. ఇది అయిపోయిన పఠత ద్వితీయ భక్తి ఏకవచనం, మయా కూడా తృతీయ భక్తి ఏకవచనం. చదువుతున్నటువంటి నా ద్వారా సర్ప అంటే పాము, దృష్ట చూడబడింది. నెక్స్ట్ భోజనం ఖాదతే విప్రాయ ఫలం దేహి. భోజనం ఖాదతే విప్రాయ, భోజనం ఖాదతే విప్రాయ ఫలం దేహి.
భోజనం ఖాదతే విప్ర, భోజనం చేస్తున్నటువంటి విప్రుడి కోసం, భోజనం చేస్తున్నటువంటి విప్రుడి కోసం అంటే విద్వాంసుడి కోసం. విప్ర అంటే ప్రాజ్ఞ, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు లేదా పండితుడు లేదా బ్రాహ్మణుడు చెప్పుకోవచ్చు. భోజనం చేస్తున్నటువంటి బ్రాహ్మణుని కోసం ఆయన విప్రాయ, బ్రాహ్మణుని కోసం అంటే విశిష్టమైన ప్రజ్ఞ కలిగిన వాడు అంటే విప్రహ, విశిష్టమైన జ్ఞానం కలిగిన వాడిని విప్రహ అంటాం. అస్తు. భోజనం చేస్తున్నటువంటి లేదు చేస్తున్నటువంటి తింటున్నటువంటి కాదతే కదా, భోజనం తింటున్నటువంటి విప్రాయ, విప్రుని కోసం. ఇదంతా విశేషణం, విప్రుడికి విశేషణం. ఏది? భోజనం చేస్తున్నటువంటి విప్రుని కోసం అంటే విద్వాంసుడి కోసం లేదా బ్రాహ్మణుడి కోసం ఏదో రాసుకోండి. భోజనం తింటున్నటువంటి విప్రుడి కోసం అంటే బ్రాహ్మణుడి కోసం, భోజనం తింటున్నటువంటి బ్రాహ్మణుడి కోసం పండు ఇవ్వు, ఫలం ఇవ్వు. ఫలం దేహి అంటే పండు ఇవ్వు, ఫలం దేహి అంటే పండు ఇవ్వు. మళ్ళీ చెప్తున్నాం, భోజనం ఖాదతే. ఇక్కడ షష్ఠీపత్తి ఎక్కడ ఉందండి? ఖాదతే, ఖాదతే షష్ఠీ విభక్తి అండి. ఖాదన్, ఖాదంతో, ఖాదంత, ఖాదంతం, ఖాదంతో, ఖాదత, ఖాదత, ఖాదద్భ్యాం, ఖాదద్భి, ఖాదతే చతుర్థి విభక్తి ఏకవచనం వస్తున్నాం. అలాగా భోజనం ఖాదతే, భోజనం తింటున్న బట్టి విప్రాయ, విప్రుడి కోసం. ఎందుకంటే ఇది కూడా విప్రాయ చతుర్థి విభక్తి ఏకవచనం కదా, దానికి విశేషం, విప్రుడికి విశేషం కాబట్టి భోజనం తింటున్నటువంటి విప్రుడి కోసం అంటే బ్రాహ్మణుడి కోసం ఫలం పండు ఇవ్వు, దేహి అంటే ఇవ్వు. అస్తు. నెక్స్ట్ 14వ వాక్యం అండి. ధావత అశ్వాత్ నరః పతతి. ధావత్ ఇది పంచమీ భక్తి ఇచ్చాడు అండి. అంటే పదత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్యం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు అది కూడా చూపిస్తున్నాం మనకు. ధావత ఇది పంచమీ భక్తి అండి. ధావత అశ్వాత్ నరః పతతి. ధావత పంచమీ భక్తిలో ధావత్ ఇది ఎవరికి విశేషణం? అశ్వానికి విశేషణం అంటే గుర్రానికి విశేషణం. అంటే పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి ధావత అశ్వాత్, ధావత అశ్వం అంటే గుర్రం అండి. పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి నరః పతిత, సారీ నరః పతిత, ఇది తాప్రత్యాంతం, కింద పడ్డాడు. పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి నరః పతిత, కింద పడ్డాడు. పతిత అయిపోయిందండి. ఇక ధావతిలో శత్రు ప్రత్యయం, పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి నరః పతిత, నరుడు కింద పడ్డాడు, నరుడు కింద పడ్డాడు. ఓకేనా? ఇప్పుడు షష్ఠీ విభక్తి చూపిస్తున్నాడు. అది నుండి అన్న, ఎందుకంటే వలన, కంటే, పట్టి ఇవన్నీ నుండి ఇవన్నీ ఎక్కడ వస్తాయి? పంచవిభక్తులు వస్తాయి. అందుకే ధావత అశ్వాత్, పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి నరః పతిత, కింద పడ్డాడు. నరః అంటే మనిషి, నరుడు, పతిత కింద పడ్డాడు. నెక్స్ట్ 15వ వాక్యం. పఠతః కృష్ణస్య, 15వ వాక్యం. పఠతః కృష్ణస్య ముఖం పశ్య, షష్ఠీ విభక్తి ఇచ్చాడు. పఠతః కృష్ణస్య ముఖం పశ్య. పఠతః కృష్ణస్య అంటే చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క ముఖం చూడు, చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క ముఖము చూడు. పఠతః కృష్ణస్య, చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క ముఖం పశ్య, ముఖం పశ్య, కృష్ణుని చూడు. పఠతః కృష్ణస్య ముఖం పశ్య అంటే చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క, ఇప్పుడు కాకి యొక్క అనే షష్ఠీ భక్తి వస్తుంది కదా, చదువుతున్నటువంటి పఠత షష్ఠీ ప్రత్యాంతం. ఇక్కడ చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క ముఖం పశ్య, ముఖాన్ని చూడు, ముఖంను చూడు. ఇది షష్ఠీ భక్తి చూపించాడు. అలాగే అన్ని శబ్దాలు ఇదే విధంగా, గచ్చని శబ్దంగా ఇప్పుడు ఎన్నైతే చెప్పుకున్నామో అన్ని ధాతు షష్ఠీ ప్రత్యాంత రూపాలు ఏవైతే మనం శబ్దకోశం చెప్పుకున్నాం, ఇంకా ఇప్పుడు నియమాలు చెప్పుకున్నా, ఇవన్నీ కూడా ఇదే విధంగా రూపాలు మనం అర్థం చేసుకోవాలి. జరుగుతున్నటువంటి, చేస్తున్నటువంటి వాడి కోసము, చేస్తున్నటువంటి వాడి నుండి, అలాగా అంటే జరుగుతూ ఉన్నటువంటి క్రియాపదాన్ని చెప్పి మనం వాక్యాన్ని పూజించాలి. అస్తు. అంతిమ సప్తమి భక్తులు చూపిస్తున్నాడు. మయి పఠతి సతి గురువు ఆగత. నేను చదువుతూ ఉన్నాను, అప్పుడు గురువుగారు వచ్చేసారు అంటాం. అంటే నేను చదవడం ఆరంభించి అక్కడ గురువుగారు వచ్చేసారు. మయి పఠతి సతి, నేను చదువుతూ ఉండంగా గురువు ఆగత, గురువుగారు వచ్చారు. మనం చెప్తూ సహజంగా లౌకిక వ్యవహారం, నేను చదువుతూ ఉన్నాను అప్పుడే గురువుగారు వచ్చారంట అని అంటుంటాం. ఆ సందర్భంలో ఇది మయి పఠతి సతి అంటే వర్తమాన క్రియ జరుగుతూ ఉంది, అప్పుడు గురువుగారు వచ్చేసారు. అంటే ఆ నిమిత్తం, నేను అప్పుడే పని మొదలు పెట్టాను, చదవడం మొదలుపెట్టి అప్పుడే గురువుగారు వచ్చారు. ఆ రకంగా చెప్తాను. మయి పఠతి సతి, నేను చదువుతూ ఉన్నప్పుడు
నేను చదువుతున్న సమయంలో గురువు ఆగత మయి పఠతి సతి. నేను చదువుతున్న సమయంలో పఠతి సతి, చదువుతూ ఉన్న సమయంలో గురువు వచ్చారు. అంటే నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు గురువు వచ్చాను తాత్పర్యం. మయి పఠతి సతి, నేను చదువుతూ ఉన్నప్పుడు, నేను చదువుతున్న సమయంలో, ఎందుకు లోపల సప్తమి భక్తిదా, నేను చదువుతున్న సమయంలో గురువు ఆగత, గురువు వచ్చారు. గురువు ఆగత, గురువు వచ్చారు అంటే ఎప్పుడు నేనైతే చదువుతున్నానో అప్పుడు గురువు వస్తున్నాను అర్థం. ఎప్పుడైతే నేను చదువుతూ ఉన్నానో అప్పుడు గురుగారు వచ్చారు, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఓకే, మయి పఠతి సతి గురువు ఆగత. ఓకేనే, ఈ రకంగా మనం వాక్యాలు అర్థం చేసుకోవాలి. అలా గచ్చని శబ్దము ఇంకా నమన్ శబ్దం ఏదైనా తీసుకోవచ్చు. మన క్రియాపదంలో ధాతు ఏ ధాతు తీసుకోవచ్చో ఆ ధాతు యొక్క అర్థాన్ని బట్టి మనం అర్థం ఈ రకంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం 7 విభక్తిలో పఠతి శబ్దానికి రూపాన్ని చూపించాం. అదేవిధంగా అన్ని ఇదే రకంగా మనం ఆ వాక్యార్థాన్ని అర్థం చేసుకోవాలి, రాసుకోవాలి కూడా. కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాలు ఎలా చూసాం, అలాగే ఇప్పుడు తెలుగు వాక్యాలు సేమ్ అదే విధంగా ఉంటాయి. అంటే పైన చెప్పిన నియమాలను అనుసరంగానే ఆధారం చేసుకొని తెలుగు వాక్యాలు కూడా అదే ఉంటాయి. కాబట్టి తెలుగు యొక్క ఆన్సర్ కూడా మీరు ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలుగు వాక్యాలు అక్కడ మీకు ఇచ్చారండి, గ్రూప్ లో పెట్టారు. గ్రూప్ లో అవి రేపు రాసుకుని వచ్చేసేయండి. మీరంతా రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అది రేపు వీటి యొక్క ఆన్సర్స్ రేపు చెప్పుకుందామండి. ఓకే, సో సంస్కృత వాక్యాలు చూసాము. రేపు తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్ ఇప్పుడు చెప్పుకొని మనం రేపే 35వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాం. రేపు అంటే రేపు ఆదివారం, సోమవారం నాబొద్దు 35వ అభ్యాసం పెట్టుకున్నాం. ఇక్కడ 35వ అభ్యాసం ఏమి ఇచ్చారంటే వ్యాకరణ అంశాలు. ఇక్కడ నది శబ్దం ముఖ్యంగా ఉంటుంది. నది శబ్దం రాసుకొని చెప్పాను నేను. ఇది చాలా ముఖ్యమైన, ఏవైతే ప్రసిద్ధమైన శబ్దాలు ఏ దానికైతే సమానంగా ఉంటున్నాయో ఆ శబ్దాలు నేర్చుకోండి. అవి మరి ఖచ్చితంగా నేర్చుకోండి. అకారాంతంలో రామ శబ్దము, ఆకారాంతంలో రమా శబ్దము, ఉకారాంతంలో గురు శబ్దము, ఇకారాంతంలో హరి శబ్దము, రుకారాంతంలో కర్తృ శబ్దము, అదేవిధంగా దీర్ఘ ఇకారంతో నది శబ్దము, ఇంకా ఇప్పుడు పఠన్ శబ్ద గచ్చని శబ్దము, పఠన్ శబ్దము శబ్ద రూపము, ఇంకా భగవాన్ శబ్ద రూపము, భవతి శబ్ద రూపము, ఇవన్నీ కొన్ని ప్రసిద్ధం. ఇవి ముఖ్యమైన మనకు మూల రూపాలు, శబ్ద రూపాలు గుర్తున్నాయనుకోండి, కంఠస్థమయ్యాయనుకోండి, వీటిని ఆధారం చేసుకొని చాలా వాక్యాలు, చాలా శబ్ద రూపాలు మనం సొంతంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో, ఏ అభ్యాసం ముఖ్యంగా ఏ దానికి సమానంగా నడుస్తుందని చెప్పానో అది మటు ఖచ్చితంగా కంఠస్థం చేసుకోండి, రాసుకోండి కూడా. అది 1-2 సార్లు రాస్తే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నది శబ్దం ఇచ్చాడు అంటే 35వ అభ్యాసంలో నది శబ్దం. ఇంకా ఇక్కడ శానిత్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఎలా వాక్యాలు ఉంటాయి, ఇప్పుడు షట్టు ప్రత్యయాన్ని ఉపయోగించి మనం దాదాపుగా చూసామట. శానిత్ ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా ఎలా ఉంటాయి వాక్యాలు అనేది మనకు ఈ 35వ అభ్యాసం చెప్పుకునేటువంటి విషయం. ఇంకోటి అభ్యాసం 6-7లో ఉన్నటువంటి ద్వితీయ విభక్తి నియమాలు చెప్పాం. అభ్యాసం 6-7లో, అభ్యాసం 5లో కూడా చెప్పాను. అది 35వ అభ్యాసంలో కొన్ని వాక్యాలు టచ్ అయ్యాయి. మీరు గమనిస్తేనా, ఇప్పుడు తెలుగు వాక్యాలు చెప్తాం కదా, అప్పుడు అర్థమవుతుంది. ద్వితీయ విభక్తి వాక్యాలను ఉపయోగించి కూడా, నియమాలను ఉపయోగించి కూడా ఇక వాక్యాలు వచ్చాయి. అదేవిధంగా అభ్యాసం 35లో కూడా ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలు ఇంకా ఉన్నాయి. 6వ అభ్యాసం 7వ అభ్యాసం ద్వితీయ విభక్తి సంబంధించిన నియమాలు ఇంకా చెప్పారు. కానీ అవి కూడా చూసుకోండి ఒకసారి. నియమాలు పునరావలోకనం చేసుకోండి, సింహావలోకనం చేసుకోండి. అంటే మళ్ళీ వేయండి అక్కడ ద్వితీయ విభక్తి ఏ సందర్భంలో వచ్చింది, వాటి యొక్క వాక్యాలు ఏ రకంగా మనం తయారు చేశాం. వీటి వల్ల మనకు ఇంకా వాక్య నిర్మాణం మీద పటుత్వం బాగా వస్తుంది. కాబట్టి ఇవి రేపు మా అభ్యాసం 30 రేపు చెప్పుకుందామండి. తెలుగు వాక్యాలు ఇంకెవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉన్నాయి, అవి గ్రూప్ లో పెట్టారు, రాసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జీ, మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? వినిపిస్తుందండి? జీ, వినిపిస్తుందండి అందరికీ? హరి ఓం.
ఇప్పుడు వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఎక్కడ మంత్రపాఠం పూర్తి అయిపోయిందా? అయిపోయింది గురుగారు, మంత్రపాఠం అయింది. గురుగారు వినిపించింది కదా? మంత్రపాఠం అయితే ఇబ్బంది వినిపిస్తున్నారు గురుగారు. జీ, గురుగారు చెప్పండి శారదా గారు. నమస్కారం గురుగారు. ఇది మధ్యమ పురుష ఉత్తమ పురుషంలో లింగభేదం చూపించాలి కదండి? లింగభేదం అంటే మధ్యం పురుషంలో వచ్చినప్పుడు ఎలా వస్తుంది లింగభేదం? ఏ రకంగా, ఏ వాక్యం చెప్తున్నారు మీరు? అహం పశ్యన్ అస్మి, అహం పశ్యన్ అస్మి అని పుంలింగానికి, అహం పశ్యంతి అస్మి అని స్త్రీలింగానికి చెప్పాలి కదండి? అక్కడ లింగభేదం మారుతుంది. అహం పశ్యంతి అస్మి లింగభేదం వస్తుంది స్త్రీలింగం. అదే అహం అని, యూఎం అని, యువాం అని, త్వం అని వచ్చినప్పుడు లింగభేదం చూపించాలి. మగవాడు చెప్తుంటే పుంలింగం, స్త్రీలింగం అయితే మనం స్త్రీలింగాన్ని బట్టి ప్రయోగం చూపించాలి. అదే మనం త్వం అని అడిగినప్పుడు ఎదురుగా ఉన్నవారు పుంలింగం అయితే పుంలింగంలో పశ్యన్ అని, స్త్రీలింగం అయితే పశ్యంతి అని చెప్పాలి. సరేనండి, నమస్కారం. నారాయణ శాస్త్రి గారు. నారాయణ శాస్త్రి గారు. ఓకే అండి. నిర్మలాదేవి గారు. నమస్తే మహోదయ. ఇక్కడ మీరు ఇప్పుడు వాక్యాలు చెప్పేటప్పుడు చదువుతున్నటువంటి అన్నారు కదా, చదువుతున్నా అనకూడదా? చదువుతున్నటువంటి అని కూడా కంపల్సరీగా రాయమంటారా? అట్లే మనకు అర్థం కాదు. ఎక్కడ పడంతం బాధకం చదువుతూ ఉన్నటువంటి, ఇప్పుడు అర్థం అంటే ఇప్పుడు వేరే రకంగా చెప్తే కొంచెం అస్పష్టంగా ఉంది. ఏ రకంగా ఏ విధంగా చెప్తారని చదువుతున్నా అంటే ఒక్క నిమిషం. చదువుతున్న బాలకుని యొక్క ముఖం చూడు. చదువుతున్న కృష్ణుని యొక్క ముఖాన్ని చూడు రాసిన చదువుతున్నటువంటి అని కూడా రాయమంటారా? వంటి ఏం అవసరం లేదు, మనకు దాని తాత్పర్య షష్ఠీ భక్తి రావాలి అంతే. ఓకేనా? చదువుతున్న కృష్ణుని యొక్క ముఖాన్ని చూడు అలా రాశాను. సరే, చదువుతున్న బాలకుని యొక్క ముఖం చూడు, ముఖాన్ని చూడు, అలాగా. సరే మహోదయ. సరే. ఇంకా సీతా పాండే. గురుగారు, ఈ నకారం పోయి ఈకారం వస్తుంది అన్నారు కదండి. అదాది, స్వాది, క్రయాది, తనాది, జుహాది గణాల్లో నకారం పోయి ఈకారం వస్తుంది అన్నారు కదా. అది స్త్రీలింగానికి మాత్రమే కదండి? స్త్రీలింగంలో అండి. పుల్లింగంలో పఠన శబ్దం లాగే వస్తుంది కదండి. పుల్లింగంలో జుహోత్యాది గణంలో ముఖ్యంగా అన్ని గణాల్లో కూడా పఠన శబ్దం లాగే. అన్ని శబ్దాలు కొన్ని ఇంకా ఉన్నాయండి, మనకు కొన్ని స్థూలమని చెప్పుకున్నాయి. దాని ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. కొన్ని ఎక్కడ వస్తుంది, ఎక్కడే కదా, కొన్ని విశిష్ట నియమాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ప్రసిద్ధమైన దాదాపు ఏవైతే చెప్పుకున్నాం అవి ఇక్కడ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. పుల్లింగంలో ఏ మార్పు ఉండదు. ఏంటండి? పుల్లింగంలో ఏ మార్పు ఉండదు. పుల్లింగంలో పటంతో పటంతోనే ఉంటుంది. అదే పఠన శబ్దం లాగే వస్తుంది, మారదు, ఇంకేం మారదు. జుహోత్యాది గణంలో మటుకు పటత్తే వస్తుంది. కానీ స్త్రీలింగానికి మాత్రము నకారం పోతుంది అని చెప్తాను. పైన నియమాలు చెప్తున్నాం అదే విధంగా. ఓకే, ధన్యవాదాలండి. కొన్ని స్థూలమైనవి చెప్పుకున్నాం, ఇంకా సూక్ష్మంగా వెళ్ళామంటే చాలా ఉన్నాయండి మనకు. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే అండి, అస్తు. జీ యోగి గారు. ఓకే అండి, ఇస్తోండి. సర్వేభ్యో నమః. మీకు పూర్ణిమ రోజు యజ్ఞం గురించి చెప్పండి. మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు సిద్ధంగా ఉండండి. మీకు ఈ విషయంలో ఏదైనా సందేహం ఉంటే ఒకసారి మళ్ళా ఫోన్ చేయండి, వ్యక్తిగతంగా ఫోన్ చేయండి. లేదా లక్ష్మి గారికి కానీ, నిర్మలాదేవి గారు కూడా చేస్తుంటే వారికి కానీ ఫోన్ చేయొచ్చు. నిర్మలాదేవి గారికి లేదా శివప్రసాద్ గారు ఉందండి, శివప్రసాద్కి ఫోన్ చేయొచ్చు. మీరు వాళ్ళని తెలుసుకోవచ్చు ఏంటి ఎలా అనేది. అస్తు. ఇంకేమైనా మీకు సందేహం ఉంటే నన్ను ఫోన్ చేయొచ్చండి. కాబట్టి సోమవారం నాడు 7 గంటల నుంచి 7:30, ఒక 10 నిమిషాలు అటు 7:45 అనుకోండి. కాబట్టి మీకు అనుకూలంగా ఉండాలని ప్రయత్నించండి. అస్తు. సర్వేభ్యో నమః.